శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 3వ భాగంలో ఉన్న గీతావాక్యం 143 గురించి చెప్పుకుందాం. 143 ఏమని ఇచ్చినారు? 13 సంవత్సరములుగా వెంకయ్య నడిచినాడు. ఈ వాక్యం యొక్క అర్థం: ఈ 12 విశేషములను 13 సంవత్సరములుగా శ్రీ వెంకయ్య స్వామి వారు అనుభవించి నడిచినారు. ఈ 12 విశేషములు ఏంటి? అవి తెలుసుకుందాం. 1 శైశవము, 2 యవ్వనము, 3 వార్ధక్యము. ఈ 3 దశలు మానవుని జీవితంలో ఉండే దశలు. ఇవి 3 విశేషములు. ఈ విశేషములందే 8 అంతర్విశేషములు ఉన్నాయి. అవేంటంటే 1 అనిమ, 2 మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈసత్వము, వసిత్వము. ఈ 8 అంతర్విశేషములను శ్రీ వెంకయ్య స్వామి వారు అనుభవించి నడిచినారు. ఇవి అన్నీ అనుభవించిన తర్వాతే మోక్షమును అంటే ప్రకృతిలో లీనమగు దైవత్వమును పొందుట, ప్రపంచమందంతటను దివ్య దర్శనమును ఇవ్వగలుగుట అనే చివరి విశేషమును పొందినవాడను అని శ్రీ స్వామివారు తన సాధనా సంపదను తెలుపుతున్నారు. తపస్సుకు ప్రధానమగు ఫలము ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే ధన, కనక, వస్తు, వాహనములు, దారాపుత్రాదులు, భోగభాగ్యములు మొదలైనవి ఏమీ కావు. ఐశ్వర్యము అనగా ఈశ్వరునిలో ఐక్యమగుట, ఈశ్వర తత్వమును పొందుట. అంటే జన్మరాహిత్యము పొంది ప్రకృతిలో లీనమై మోక్షమును పొందుట అని. అట్టి ఐశ్వర్యము అంత సులభంగా సిద్ధించేది కాదు. ఏ ప్రాణి అయినా, చరము అచరము అను ఏ ఆత్మ అనగా ఏ ప్రాణము అయినా మోక్షమును పొందుటకు యోగ్యమైనదే. మోక్షము మానవ జన్మకు మాత్రమే పరిమితం కాదు, మానవుని చేత మాత్రమే సాధింపదగినది కూడా కాదు. అలా అనుకుంటే అది మన పొరపాటే. ఈ చరాచర ప్రపంచంలో ప్రతి అణువు ప్రాణంతో నిండి ఉంది కనుక ప్రతి అణువు కూడా మోక్షమునకు యోగ్యమైనదే. మరి ఈ ఈశ్వరతత్వము, ఈ మోక్షము ఎలా సిద్ధిస్తుంది? ఈశ్వరుడు భావన, సాధన, యోగముతో 11 ఆకృతులుగా అంటే 11 రూపాలుగా కనిపిస్తాడు. ఈ 11 ఆకృతులకు 7 మంది తల్లులు శక్తి స్వరూపులై ఈశ్వరునికి పరిచర్యలు చేస్తుంటారు. శక్తి స్వరూపిణిలే సప్తమాతృకలు అంటారు. వాళ్ళు ఎవరంటే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ ఈ పేర్లతో పిలువబడుతుంటారు. ఈ మాతృమూర్తుల యొక్క అనుగ్రహమును సంపాదించిన నాడు ఐశ్వర్యమును సాధించుటకు అర్హత పొందగలరు. ఈ ఐశ్వర్యము 8 విధాలుగా సిద్ధిస్తుంది. అవేంటంటే అనిమ. అనిమ అంటే ప్రాణి అనుత్వమును అనగా సూక్ష్మ రూపమును పొందగలగడం. 2 మహిమ. మహిమ అంటే ప్రాణి మహత్తును అనగా అభివృద్ధి పొందగలుగుటకు, అభివృద్ధిని పొందుట మహిమ అని పిలువబడును. 3 గరిమ. ప్రాణి గురుత్వమును అంటే అపరిమితమగు బలము కలిగి ఉండుట గరిమ అనబడును. 4 లఘిమ. ప్రాణిక తేలిక అగుట లఘిమ అనబడును. 5 ప్రాప్తి. ప్రాప్తి అంటే ఇష్టమును పొందగలుగుట ప్రాప్తి. 6 ప్రాకామ్యము. ప్రాకామ్యము అంటే స్వేచ్ఛానుసారం నిర్విఘ్నము ప్రకృతి యందు సంతరింపగలుగుట. 7 ఈశత్వము. ఈశత్వము అంటే అన్నింటి యందు అంతటా లోకమునందు నమ్మలేని విధానమును కనిపింపజేయగలుగుట అంటే అతిశయముగా కనిపించగలుగుట. 8 వశిత్వము. వశిత్వము అంటే ప్రాణికోటి ఇంద్రియములను స్వాధీనపరచుకొనగలుగుట. వీటన్నింటినీ శ్రీ స్వామివారు
తమ ఆధీనంలో ఉంచుకున్నారు కాబట్టే ఈ ప్రపంచంలో ఉండే అన్నీ కూడా స్వామి ఆధీనంలో ఉంటాయి. అందుకే శ్రీ స్వామివారు ఆచరింప చూపిన విధానాలను మనల్ని కూడా ఆచరింపమని చెప్తున్నారు. విధానాల్లో ఎవరైనా సులువుగా చేయగలిగేది భగవన్నామస్మరణ. ఈ భగవన్నామస్మరణతో ఇటు ఇహంలో సుఖాలను, తర్వాత మోక్షాన్ని కూడా ప్రసాదించగలరు. ఇంతటితో ఈ గీతావాక్యం యొక్క అర్థం పూర్తయింది. తరువాయి భాగంలో మనం గీతావాక్యములు 144 నుండి 147 వరకు చెప్పుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.